అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో నేను మీకు ఒక స్కామ్‌ని అయితే ఎక్స్‌పోజ్ చేయబోతున్నాననమాట. ఆ స్కామ్‌లో ఈ స్కామ్ గురించి అవేర్‌నెస్ లేక చాలామంది లక్షల్లో అయితే లాస్ అవుతున్నారనమాట. ఆ స్కామ్ ఏంటి అనే దాని గురించి నేను ఈ వీడియోలో ఫుల్‌గా క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వన్స్ ఈ స్కామ్ మీద మీకు అవేర్‌నెస్ వచ్చిన తర్వాత ఇలాంటి స్కామ్స్ బారిన మీరు పడకుండా ఉంటారు. సో, మీకు మనీ అనేది లాస్ అవ్వకుండా ఉంటారనమాట. అంతేకాకుండా ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఈ స్కామ్ ఏంటి? ఎలా జరుగుతుందని. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ గానీ, ఫ్యామిలీ మెంబర్స్ గానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళకి కూడా తెలుస్తుంది ఈ స్కామ్ ఏంటి? ఎలా జరుగుతుందనే దాని గురించి. తర్వాత రేపు ఎప్పుడైనా ఇలాంటి స్కామ్ వాళ్ళకి కనిపించినప్పుడు వాడి జోలికి వెళ్లకుండా ఉంటారనమాట. సో, దానికోసం ఏంటంటే మీరు ఖచ్చితంగా ఈ వీడియోనైతే స్టేటస్‌లో పెట్టండి. అందరికీ షేర్ చేయండి. ఒక అవేర్‌నెస్ అయితే వస్తది. స్కామ్ ఏంటి? ఎలా జరుగుతుందనే దాని గురించి అయితే మీరు ఇప్పుడు ఈ చార్ట్‌లో చూడొచ్చు. నేను ఇప్పుడు క్లియర్‌గా ఎక్స్‌పోజ్ చేస్తాను స్కామ్‌ని. నాకు అసలు ఈ లాటరీ గురించి ఎలా తెలిసిందంటే, ఆల్రెడీ దీనివల్ల చాలా లాస్ అయిన వాళ్ళు ఒకరి వల్ల నాకు ఇదైతే తెలిసింది. సో, అంతేకాకుండా నేను ఈ లాటరీకి సంబంధించిన యాడ్స్ ఫేస్‌బుక్‌లో గానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ చాలా యాడ్స్ అయితే చూశాననమాట. అవి చూసినప్పుడు నేను అంతగా పట్టించుకోలేదు నార్మల్‌గానే. కానీ ఒక లాస్ అయిపోయిన తర్వాత నాకు క్లారిటీ వచ్చింది. లాటరీల వెనకాల ఏం జరుగుతుంది ఏంటనేది మనకు క్లారిటీ వచ్చిందనమాట. మన ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ, ఫేస్‌బుక్‌లో గానీ ఎక్కడైనా ఇలాంటి యాడ్స్ చూసినప్పుడు ఆ యాడ్ మీద క్లిక్ చేసినప్పుడు అది మళ్ళీ డైరెక్ట్‌గా మన వాట్సాప్ నుంచి రీడైరెక్ట్ అయ్యి ఎవరిదైతే ఆ యాడ్ రన్ చేసినోళ్ళు ఉన్నారో వాళ్ళకైతే మెసేజ్ అయితే వెళ్తుందనమాట. సో, అలా వెళ్ళిన తర్వాత మీకు ఆల్రెడీ తెలిసే ఉంటది. ఫేస్‌బుక్ బిజినెస్ పేజ్ నుంచి వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వస్తున్నాయి ఇక్కడ. ఒకసారి పాజ్ చేసి చూస్తే చూడొచ్చు. నెక్స్ట్ వాళ్ళకి సంబంధించిన లాటరీ టికెట్స్ ఉంటాయి కదా! వాటి లాటరీ టికెట్ నంబర్స్ అయితే మనకు పంపిస్తున్నారు. ఇందులో మనకి ఏదో ఒక 3 నంబర్స్‌ని అయితే సెలెక్ట్ చేసుకోమంటున్నారనమాట. దీనికి వేరే ప్రైసింగ్ ఉంది. దాన్ని మీరు కింద చూడొచ్చు. ప్రైసింగ్‌ని బట్టి మనం 3 సెలెక్ట్ చేసుకోవాలా, ఒకటి సెలెక్ట్ చేసుకోవాలనే దాని మీద డిపెండ్ అయ్యి ఉంటది. ఒకటి పర్చేస్ చేస్తే రూ. 149. అదే 3 తీసుకున్నామనుకో రూ. 298 అనమాట. సో, 2 కొంటే ఒకటి ఫ్రీ అన్నట్టు ఇలా ఒక ఆఫర్ పెట్టామన్నట్టు పెట్టారు. ఇందులో మనం ఏదో ఒక 3 సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి నంబర్స్ అయితే పంపించాలి. వాళ్ళకి నంబర్స్ పంపించిన తర్వాత వాళ్ళు మనకి ఇలా క్యూఆర్ కోడ్ అయితే పంపిస్తారనమాట. ఈ క్యూఆర్ కోడ్‌కి మనం ఫోన్‌పే గానీ, గూగుల్ పే గానీ ఏదైనా చేస్తే వాళ్ళకి స్క్రీన్‌షాట్ పెట్టాలి. నేను స్క్రీన్‌షాట్ పెట్టాను వీళ్ళకి. ఆల్రెడీ స్క్రీన్‌షాట్ పెట్టాను. నేను అంటే కొంచెం పే చేశాను. పే చేసి స్క్రీన్‌షాట్ పెట్టాను. స్క్రీన్‌షాట్ పెట్టిన తర్వాత వాళ్ళు మనకి ఇలా పంపిస్తారు. 3 అంటే నేను చెకింగ్ పర్పస్ కోసమని మనీ అయితే పే చేశాను. అది వేరే విషయం. మనకి 3 టికెట్స్ అయితే పంపిస్తారు. పంపించిన తర్వాత మనకి రేపు 3 గంటలకైతే లైవ్ ఉంటుందన్నమాట. ఆ 3 గంటల లైవ్‌లో మనకి లాటరీని అయితే చూపిస్తారన్నట్టుగా చెప్పారు. సో, చూద్దాం రేపు ఏం జరుగుద్ది అనే దాని గురించి. ఇది పక్కా ఫ్రాడు. దాంట్లో అయితే కన్ఫర్మ్ అది. దాంట్లో అయితే ఎటువంటి డౌట్ లేదు. ఈ ఫ్రాడ్ ఎలా జరుగుతుందనే దాని గురించి రేపు ఇంకో వీడియో చేస్తాను. దాంట్లో మీకు క్లియర్‌గా అయితే అర్థమవుతుంది. ఇది ఆల్రెడీ చాలామంది లాస్ అయిపోయారు నాకు తెలిసిన వాళ్ళు. దాని గురించి మీకైతే చేస్తాను అవేర్‌నెస్ తీసుకొద్దామని. చెప్పాను కదా! అందరికీ షేర్ చేయండి. ఆళ్ళకి కూడా అవేర్‌నెస్ వస్తది. వాళ్ళు కూడా డబ్బులు లాస్ అవ్వకుండా అయితే ఉంటారు. నెక్స్ట్ ఏం జరిగిందనేది రేపు మనకి మెసేజ్ చేసిన తర్వాత కంటిన్యూ అయిన తర్వాత లైవ్ అయిపోయిన తర్వాత ఏం జరిగింది ఏంటనేది మీకు క్లియర్‌గా చెప్తాను. అక్కడ ఎలాంటి ఫ్రాడ్ జరిగిందనేది కూడా మీకు క్లియర్‌గా అర్థమైపోద్ది. దానికోసం మన పేజ్‌ని ఫాలో చేసి పెట్టుకోండి. సో, ఎలాంటి ఫ్రాడ్ జరిగింది, లక్షలు ఎలా లాస్ అయిపోతున్నాం అనేది రేపటి వీడియోలో మీకు క్లియర్‌గా అయితే అర్థమైపోతుందనమాట. ఓకేనా? జై హింద్.